సో టఫ్‌కి చాలా రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు టెక్నికల్లీ టఫ్ కేసెస్ అంటే చేయటం చాలా కష్టం అవ్వటం కొన్నిసార్లు అవుతుంది. కొన్నిసార్లు ఏంటి ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ రీజన్స్‌కి కేసులు చేయటం కష్టం అవ్వచ్చు. ఈ టెక్నికల్ డిఫికల్టీ అనేది నా ఏజ్‌లో, నా ఎక్స్‌పీరియన్స్‌లో అది చాలా చాలా అన్‌లైక్లీ. ఓకే. టెక్నికల్‌గా నేను చేయలేని కేసు అంటూ ఉండడం చాలా అరుదు. ఎందుకంటే కొన్ని 25, 30 ఏళ్ళుగా ఇదే చేస్తున్నాను కాబట్టి. కాకపోతే ఎమోషనల్ రీజన్స్‌కి నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చి అతను ఖమ్మం ఊరు నుంచి ఇంకొక 4 అవర్స్ డ్రైవ్ చేస్తూ ఆ బార్డర్‌లో ట్రైబల్ దగ్గర ఉంటాడనమాట పాపం. ఆయన దగ్గర దగ్గర వాళ్ళ ఊర్లంతా కలిపి ఒక 8, 10 లక్షలు అంటే ఊర్లో ఉన్న ఆస్తి ప్రతి డ్రాప్ అమ్మి మొత్తం ఒక 4 సార్లు 3 సార్లు ట్రీట్మెంట్ చేసుకొని మన దగ్గరికి వస్తే దేవుడి దయ వల్ల మనం చేసిన స్కానింగ్, మనం చేసే ప్రాసెస్, మనం చేసే సిస్టమ్ వల్ల ఒక 2.5 మంత్స్‌లో బాగా తగ్గింది. నిన్న ఆయన నాటుకోళ్ళు, ఇంట్లో ఆయన పండించిన సామాను ఇవన్నీ ఒక బస్తా వేసుకొని ఒక ట్రక్లో వచ్చి చాలా చేయి పట్టుకొని అంటే అతను తన మనసు నిండా ఇవ్వాలనుకునే గిఫ్ట్ అనమాట. ఒక ట్రైబల్ గిఫ్ట్ లాగా ఇచ్చి నాకు అంటే నాకు రియల్గా హ్యాపీ అనిపించిన కష్టమైన పార్ట్ ఏంటంటే అతనికి ఎన్నో దగ్గర తగ్గకపోతే అతను ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన 1/10 అమౌంట్లో మనం పూర్తిగా తగ్గించేసి పంపించడం జరిగింది. సో ఆయనకి ఎకనామికల్ కూడా బెనిఫిట్ జరిగింది, అతని లైఫ్ ఏం మారిపోయింది దాని తర్వాత. సో అలాంటి పేషెంట్ స్టోరీస్ ఏవైతే హార్ట్కి టచ్ చేస్తాయో అవి నాకు కష్టం. అంటే వాటి వల్ల నేను చాలా హ్యాపీనెస్ పొందుతాను. టెక్నికలీ కష్టమైన కేసులు అనేది ఈ రోజుల్లో దేవుడి దయ వల్ల మనం పెద్దగా చూడం.